సెక్షన్ నంబర్ 40 కమెన్స్మెంట్ అండ్ కంటిన్యూన్స్ ఆఫ్ ది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ది బాడీ. అంటే ఈ సెక్షన్ ఏం చెప్తుంది సార్, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ది బాడీ ఏదైతే ఉందో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు వరకు నడుస్తుంది, రైట్ సార్. సో సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ సార్. ఒక మనిషికి భయం కలిగింది దేనివల్ల, ముందులో ఉన్న వ్యక్తి అటెంప్ట్ ఆఫ్ అఫెన్స్ చేయటం వల్ల, రైట్ సార్. లేకపోతే సెకండ్ ఏదన్నా భయపించడం వల్ల, థ్రెట్ చేయడం వల్ల మీకు కానీ ఏమైనా డేంజర్ కలిగిందంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడు దాకా నడుస్తుంది, ఎప్పుడు దాకా అయితే ఆ డేంజర్ ఉంటుందో అప్పుడు దాకా అది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ మీకు ఉంటుంది. వన్స్ యూ ఫీల్ సేఫ్, ఏదైనా పోలీస్ అథారిటీస్ వచ్చేసారు, వాడిని బయటకు పంపించారు, లేకపోతే వాడే బయటకు వెళ్ళిపోయాడు, రైట్ సార్, అప్పుడు ఎండ్ అయిపోతుంది, రైట్ సార్. సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ త్రూ మనం అర్థం చేసుకుందాం సార్. ఒక వ్యక్తి కర్ర పట్టుకొని, రైట్ సార్, ఇంటి లోపలికి దొరబడితే యూ విల్ ఫీల్ డేంజర్ ఆర్ నాట్ సార్, రైట్ సార్. మీకు ఒక్కసారి డేంజర్ ఫీల్ అయింది అండ్ ఈ పర్సన్ అటెంప్ట్ చేశాడు కదా, మీ ఇంటి లోపల దొరబడ్డాడు కాబట్టి, రైట్ సార్, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ స్టార్ట్ అయిపోతుంది. లేకపోతే మీ ఇంటి బయట నించున్నాడు అని చెప్తున్నాడు, రారా కిందికి నేను కర్రతో నేను కొడతా, రైట్ సార్. గోడ మీద గట్టి గట్టిగా కొడుతున్నాడు, డోర్ మీద గట్టి గట్టి కొడుతున్నాడు. సో ఆబ్వియస్లీ థ్రెట్ చేస్తున్నాడా అండ్ మీకు డేంజర్ ఫీల్ అవుతుందా, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ స్టార్ట్ అయిపోతుంది, రైట్ సార్. సో కమెంట్స్ లేకపోతే స్టార్ట్ ఎప్పుడైతుంది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అంటే యాజ్ సూన్ యాజ్ హీ అప్రిహెండెడ్ డేంజర్, యాజ్ సూన్ యాజ్ తనకి డేంజర్ అని ఫీల్ అయితే త్రూ అటెంప్ట్ వల్ల కానీ థ్రెట్ వల్ల కానీ, రైట్ సార్. ఎప్పుడు దాకా కంటిన్యూ అవుతుందంటే ఎప్పుడు వరకు అయితే ఆ డేంజర్ నడుస్తూ ఉంటుందో అప్పుడు దాకా ఇది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కంటిన్యూ అయితేనే ఉంటుంది. వన్స్ ఈ ఫీల్ సేఫ్ అప్పుడు ఆగిపోతుంది, రైట్ సార్. అండ్ ఎప్పుడైతుంది వన్స్ ఈ ఫీల్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇది నేను పెట్టాను సార్, ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్ సార్. ఇక్కడ చూడండి సార్, ఒకసారి సెక్షన్ చదువుదాం. ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ది బాడీ కమెన్సెస్ అంటే స్టార్ట్ ఎప్పుడైతుంది, యాజ్ సూన్ యాజ్ అ రీజనబుల్ అప్రిహెన్షన్ ఆఫ్ ది డేంజర్ టు ద బాడీ అరైజెస్ ఫ్రమ్ అన్ attempt or threat to commit the offense, though the offense may not have been committed, and it continues as long as such apprehension of danger to the body continues, right sir. Check out this question sir. Right to private defense is available అంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఎప్పుడు మీకు అమలు అవుతుంది, రైట్ సార్. సో సెక్షన్ నెంబర్ 40 క్లియర్గా చెప్తుందా, రైట్ సార్. సెక్షన్ నెంబర్ 40 ఏం చెప్తుంది సార్, ఎప్పుడు కమెంట్స్ అవుతుంది, ఎప్పుడు వరకు కంటిన్యూ అవుతుంది. కమెంట్స్ అంటే స్టార్ట్, ఎప్పుడు వరకు నడుస్తుంది అనేసి, రైట్ సార్. సో వెన్ అ రీజనబుల్ అప్రిహెన్షన్ ఆఫ్ ది డేంజర్ టు ద బాడీ అరైజెస్ ఫ్రమ్ అన్ అటెంప్ట్, రైట్ సార్. ఎగ్జాక్ట్ లైన్స్ ఉన్నాయంటే ఓఎస్ ఎగ్జాక్ట్ లైన్స్ ఉన్నాయి. దిస్ సేస్ వెరీ క్లియర్లీ ఎప్పుడైతే మీకు డేంజర్ ఫీల్ అవుతుందో వేరే ఉన్న వ్యక్తి అటెంప్ట్ చేయటం వల్ల, ఆఫెన్స్ అటెంప్ట్ చేయటం వల్ల, సింపుల్, రైట్ సార్. మనం పైన అదే డిస్కస్ చేసుకున్నామా సెక్షన్ నెంబర్ 40లో, రైట్ సార్. సెక్షన్ నెంబర్ 40 చూడండి. ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ది బాడీ కమెన్సెస్ యాజ్ సూన్ యాజ్ రీజనబుల్ అప్రిహెన్షన్ ఆఫ్ ది డేంజర్ టు ద బాడీ అరైజెస్ ఫ్రమ్ వాట్ సార్, అటెంప్ట్. ఇప్పుడు మీకు చాలా మందికి డౌట్ ఏం రావచ్చు అంటే ఇది ఎందుకు లేదు, ఇది ఇన్కంప్లీట్, రైట్ సార్. ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి మీకు మ్యాచ్ అవుతుంది, బట్ ఈ మ్యాచ్ ఈ రీజనబుల్ అప్రిహెన్షన్ ఆఫ్ ది డేంజర్ నుంచి కంటిన్యూ అవ్వాలి. అది లేదు కాబట్టి ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ రైట్ ఆన్సర్, రైట్ సార్.